హాయ్ అండి అందరికీ. చాలామంది అడుగుతున్నారు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు, అంటే ఎన్ని మార్క్స్ వస్తే సేఫ్లో ఉండొచ్చు, సేఫ్ స్కోర్ అది ఎంత రావాలి అని చాలామంది అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మనము కట్ ఆఫ్ అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేమండి. కట్ ఆఫ్ అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము. మీకు కట్ ఆఫ్ అనేది పేపర్ బట్టి, ఆ షిఫ్ట్ బట్టి, అంటే ఈజీగా వచ్చిందా మోడరేట్ వచ్చిందా దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. కట్ ఆఫ్ అనేది ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. లాస్ట్ టైం కూడా సికింద్రాబాద్ ఇది లాస్ట్ టైం కూడా సికింద్రాబాద్కి 60+ 70+ అని ఎక్స్పెక్ట్ చేసి చెప్పారనమాట. ఆ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసి ఎన్ని మార్క్స్ రావాలని. కానీ పేపర్ అనేది చాలా కష్టంగా, అంటే హార్డ్గా రావడం వల్ల కట్ ఆఫ్ అనేది తగ్గిపోయింది. యూఆర్కి ఇది సికింద్రాబాద్ కట్ ఆఫ్, ఇది చూడండి. యూఆర్కి ఇది పీఈటీ కట్ ఆఫ్, ఇది ఫైనల్ కట్ ఆఫ్ కాదు, ఇది పీఈటీ కట్ ఆఫ్. ఇది సికింద్రాబాద్కి, యూఆర్కి 57.38, ఇది ఓబీసీకి 52.47, ఎస్సీకి 46.38, ఎస్టీకి 43.57, ఈడబ్ల్యూఎస్కి 40.40, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్వాలిఫైయింగ్ అయితే 40 ఉంది మార్క్స్. అయితే దీనికి ఫైనల్ కట్ ఆఫ్ అయితే మినిమం ఒక 5 to 6 మార్క్స్ యాడ్ అయ్యండి. 5 to 6 అంటే దీనికి యూఆర్ జనరల్కి 5 or 6 మార్క్స్ అనుకుంటా, +5 6 మార్క్స్ అనుకుంటా. నెక్స్ట్ ఓబీసీకి కూడా అలానే +5, ఎస్సీకి కూడా +5 మార్క్స్, ఎస్టీకి కూడా +5 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ కూడా +5 మార్క్స్, అంటే 4 or 5 మార్క్స్ యాడ్ అయ్యాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఏం కాదు, అంతేం లేదు. కానీ వీళ్ళకి మాత్రం కన్ఫామ్గా మీరు పీఈటీకి క్వాలిఫై అయిపోతే జాబ్ వచ్చేసినట్టు కాదు ఎట్టి పరిస్థితుల్లో. నేను కూడా లాస్ట్ టైం పీఈటీ అన్నీ క్వాలిఫై అయిపోయాను. 0.9తో నాది మిస్ అయింది. 0.9తో మిస్ అయింది నాది. పీఈటీ అన్నీ అయిపోయి మెరిట్లో 0.9తో మిస్ అయింది. స్టిల్ అది వెయిటింగ్ లిస్ట్లోనే ఉంది ఇప్పటికీ 2022లో. లేకపోతే ఈ పాటికి జాబ్ వచ్చేసి ఒక 2-3 years అవ్వాల్సిందే. అన్ని జాబ్స్ నాకు మినిమం ఒక 0.5తో చాలా పోయాయి. ఎన్టీపీసీ అది నా 0.6తో పోయాయి. 1 mark 2 marksతో చాలా జాబ్స్ అనేవి పోయేవి. కానీ ఈసారి కొంచెం బాగా రాసాను అనుకుంటున్నాను. చూడాలి మరి ఏటవుతుందో. నెక్స్ట్ ఇది ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చూద్దాము. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము, చేయకూడదు. అంటే పేపర్ బట్టి డిసైడ్ అవుతుంది, ఏ ఫ్యాక్టర్స్ బట్టి డిసైడ్ అవుతుందో మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఒకసారి. టోటల్ పోస్ట్స్ అనేవి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి 32,438 ఉన్నాయి టోటల్ పోస్టెస్ అనేవి ఇప్పుడు ప్రెసెంట్. లాస్ట్ టైము 1,03,000 చిల్లర అలా ఉన్నాయి, 1,03,000 అలా. ఇప్పటికి అప్పటికి మినిమం 3 times పోస్టులు అనేవి తగ్గాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీఈటీకి 1:3 రేషియోలో పిలుస్తారు. పీఈటీకి మీరు క్వాలిఫై అయిపోతే మీకు జాబ్ వచ్చినట్టు కాదు. పీఈటీ ఒకళ్ళు క్వాలిఫై అయితే మీకు మెరిట్ చూస్తాడు. మళ్ళీ అందులో 3 members సెలెక్ట్ చేసి 3 కూడా పీఈటీ క్వాలిఫై అయిపోతే అందులో మెరిట్ ఉన్న వాళ్ళకే ఇస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. లేకపోతే సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అనేసి తీస్తాడు. అది పక్కన పెట్టండి, అది వేరే విషయం. నెక్స్ట్ ఇప్పుడు ఈ 32,000 జాబ్స్కి ఎంతమంది అప్లై చేశారంటే 1 crore అండి. 1 crore 8 lakhs, 1 crore 8 lakhs అండి. 1.8, 1 crore 8 lakhs, 1.08 ఇలా అప్లై చేశారు. నెక్స్ట్ పీఈటీకి ఎంతమందిని క్వాలిఫై చేస్తారంటే ఇది చూడండి, 3,97,314 ఇంతమందిని పీఈటీకి అనేది 1:3 రేషియోలో క్వాలిఫై చేస్తాడు. అందులో మీరు ఉంటే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఉంటే వచ్చేసినట్టు కాదు, కాకపోతే మెరిట్ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. అటెండెన్స్ అనేది 50 to 55% ఉంది. మరి అందరూ
వచ్చి రాయలేరు. చాలామంది అప్లై చేస్తారు కానీ ఎగ్జామ్ రాయలేని వాళ్ళు చాలామంది, నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. నెక్స్ట్ లాస్ట్ టైం అయితే 2019లో వచ్చింది నోటిఫికేషను. కరోనా వల్ల 3 ఇయర్స్ తర్వాత అయ్యింది. అంటే 2022లో అయ్యింది ఎగ్జామ్ అయితే. దానివల్ల ఏంటంటే చాలామంది ఎగ్జామ్ రాయలేదు. ఈలోపే జాబ్స్ చాలామంది చూసుకున్న వాళ్ళు, చాలామంది వేరే దానికి వెళ్ళిపోయిన వాళ్ళు, అప్లికేషన్ నెంబర్ మర్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు 3 ఇయర్స్ గ్యాప్ వల్ల. దానివల్ల కాంపిటీషన్ అనేది తగ్గిపోయింది కాబట్టి అప్పుడు మ్యాక్సిమం ఒక 40-45% అనుకుంటా అటెండెన్స్ ఉండేది. అప్పుడు 40-45%, ఇంకా తక్కువే ఉండొచ్చు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఈ 1 ఇయర్ లోపే అయిపోతుంది కాబట్టి ఎగ్జాము ఓ 50-55 మ్యాక్సిమం ఉన్నారు. ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఇది మన అంచనా, ఇది మన అనలైజ్ ప్రకారం ఎంతమంది ఉండొచ్చు అని అనుకుంటున్నాం. అంటే 1,08,00,000 కదా, అందులో 50 lakhs రాయొచ్చు అనేసి అనుకుంటున్నాము. ఈ 50 lakhsలోని అందరూ చదివిన వాళ్ళు అంటే చదివిన వాళ్ళు కాదు. ఇందులోని ఒక 15-20% చదివిన వాళ్ళు ఉంటారు. అంటే 20% చేసుకోండి, 10 lakhs అవుతుంది. ఈ 10 lakhs మంది మాత్రమే మనకి పోటీ ఉంటారు చదివిన వాళ్ళకి. మిగతా వాళ్ళందరూ ఏదో అటెంప్ట్ చేయాలని చేస్తారు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, కాంపిటీషన్ ఎందుకు పెరిగిపోతుందంటే, ఇప్పుడు బీటెక్స్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీలు అయిపోయిన వాళ్ళు, ఇంటర్ 10th ఏదైనా అయిపోయిన వాళ్ళు ప్రతి జాబ్స్కి అప్లై చేస్తున్నారు. వాళ్ళకి కొంచెమైనా ఆ జాబ్ మీద అవగాహన ఉన్నా లేకపోయినా అప్లై చేస్తున్నారు. ఆ చేయడం వల్ల ఏటవుతుందంటే కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోతుంది. ఆ కాంపిటీషన్ అనేది పెరిగిపోతుంటే ఈ పేపర్ లెవెల్ అనేది ఆ డిఫికల్ట్ చేస్తున్నాడు. దాని ప్రభావం అనేది కట్ ఆఫ్ మీద పడిపోతుంది. అప్పుడు మనం కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం కాంపిటీషన్ పెరిగిపోవడం వల్ల. అది మెయిన్ రీజన్. ఇప్పుడు చాలామంది ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది రిలీవ్ అవుతున్నారు. ఇంటర్ అని, డిగ్రీ అని, బీటెక్ అని, ఇంకా చాలా ఉన్నాయి కదా, డిప్లొమా అని, ఐటీ అని, చాలామంది రిలీవ్ అవుతున్నారు. వాళ్ళందరూ కాంపిటీషన్లోకే వస్తారు. కానీ వాళ్ళందరూ చదివిన వాళ్ళు అంటే చదివిన వాళ్ళు కాదు. ఈ 10 lakhs మంది మాత్రమే మనకి పోటీ ఉంటారు. ఈ 50-50%లో ఓ 50 lakhs మంది వేసుకున్న అందులోని ఒక 20% మాత్రమే బాగా సిన్సియర్గా చదివిన వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ కట్ ఆఫ్ అనేది ఎగ్జామ్ ప్యాటర్ను, నెక్స్ట్ పేపర్ లెవెల్, మోడరేట్ టు హార్డ్. అంటే ఏ హార్డ్ ఉందా, మోడరేట్ ఉందా అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇప్పుడు మనకి పేపర్ లెవెల్ చాలా వరకు 80-90% మోడరేట్, హార్డ్ వచ్చింది. ఎక్కడో కొన్ని సెట్స్ ఈజీ వచ్చాయి. దానివల్ల కట్ ఆఫ్ అనేది మరీ అంత ఎక్కువే ఉండదు. మరీ అంత 80-90 అంతేమి ఉండదు. మినిమం అది కూడా మోడరేట్గానే ఉంటుంది కట్ ఆఫ్ కూడా. ఈసారి నార్మలైజేషన్ కూడా మరీ అంత ఎక్కువేమి కలపట్లేదు. అప్పుడైతే మినిమం 8 marks, 10 marks, 15 marks, 20 marks కూడా కలిసిన వాళ్ళు ఉన్నారు అప్పుడైతే, నేను ఎగ్జామ్ రాసేటప్పుడు. ఇప్పుడైతే మినిమం ఎంత హార్డ్ వచ్చినా 5 marks లేదా 5-8 దగ్గర కలుపుతున్నాడు అంతే. ఎంతో హార్డ్ వస్తే షిఫ్ట్ అనేది. లేదంటే నాకు ఎన్టీపీసీకి 1 మార్క్ కలిపాడు. నాకు 64 ఎన్ని వచ్చాయి, ఒక్కటే కలిపాడు. 0.6లో మిస్ అయిపోయింది ఎన్టీపీసీ. అలా చూసుకోండి. అది మీడియం ఇచ్చాడు మళ్ళీ నాకు. 1 మార్క్ కూడా కలపలేదు అనుకుంటా. 1 మార్క్ కలిపాడో లేదో సరిగ్గా తెలీదు. అయితే అలా ఉంటుంది నార్మలైజేషన్ అనేది. ఎంతో హార్డ్ ఇస్తే మీకు 5-8 మార్క్స్ అనేవి కలుస్తాయి. లేదా ఒక 3-4 లేదా 5 మార్క్స్ అనేవి కలుస్తాయి అంతే. మీకు ఈజీ ఇస్తే మీ మార్క్స్ కలడం కాదు కదా, మీ దాంట్లో మైనస్ చేసేసినా ఇంకా ఆశ్చర్యపడవలసిన లేదు. ఇది నార్మలైజేషన్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది ఖచ్చితంగా. పేపర్ హార్డ్, మోడరేట్ దాన్ని బట్టి బేస్ అయ్యి ఉంటుంది నార్మలైజేషన్ అనేది. నార్మలైజేషన్ అంటే మీకు తెలిసే ఉంటుంది. పేపర్ అనేది హార్డ్ ఇస్తే నార్మలైజేషన్లో కొంచెం ఎక్కువ పెరుగుతాయి, మోడరేట్ ఇస్తే మీడియంగా, ఈజీగా ఇస్తే అసలు ఏం నార్మలైజేషన్లో మార్క్స్ ఏమి యాడ్ కావన్నమాట. దీన్ని బట్టి ఎగ్జామ్ ప్యాటర్న్ బట్టి హార్డ్ ఇచ్చాడు, మోడరేట్ ఇచ్చాడు, దాన్ని బట్టి పేపర్ కట్ ఆఫ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు,
ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చూద్దాము. ఇది ఓన్లీ మన సికింద్రాబాద్కైనా అంటే సికింద్రాబాద్కనే కాదు, మినిమం ఏ జోన్ అయినా సరే ఇంత ఉండొచ్చు మినిమం అని ఒక అంచనా, ఎక్స్పెక్టెడ్ అంతే. ఇదే ఫైనల్ అని కాదు, ఇదే ఫైనల్ అని అనుకోకండి, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే ఇది. మనకి యూఆర్కి ఇది ఫైనల్ కట్ ఆఫ్, పీఈటీకి కాదు. ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చని నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం. నాకైతే ఒక 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కాంపిటేటివ్ ఫీల్డ్లో. నేను చాలా ఎగ్జామ్స్ అనేవి రాశాను, చాలా అంటే ఎక్కువగా రైల్వే ఎస్ఎస్సికే రాశాను. బ్యాంక్స్ కూడా అప్పుడప్పుడు రాశాను, కానీ బ్యాంక్ సిలబస్ కొంచెం వేరు ఉంటుంది కదా, బ్యాంక్స్ కొంచెం అంతగా ప్రిపేర్ కాలేదు. ఎస్ఎస్సి అండ్ రైల్వేస్కి నేను ప్రిపేర్ అవుతున్నాను. నా అనలైజ్ ప్రకారం ఇంత ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇది ఫైనల్ కట్ ఆఫ్, పీఈటీకి అయితే కాదు. యూఆర్కి అయితే 74 to 78 ఈ మధ్యలో ఉంటుంది కట్ ఆఫ్, ఫైనల్ కట్ ఆఫ్ ఇది. అంతేగాని 85, 90, 100 అంత ఉండదు. మరీ అంత చాలామంది భయపడిపోతున్నారు, అంత ఉంటుందేమో కట్ ఆఫ్, 90 ఉంటుంది, 95 ఉండదు, అలా ఏమి ఉండదు. అలానే ఇదే ఫైనల్ అని కాదు, ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే, నా అంచనాగా చెప్తున్నాను నేనైతే. నెక్స్ట్ ఓబీసీకి అయితే 72 to 76. ఎక్కువ కాంపిటీషన్ ఇప్పుడు యూఆర్లో లేదండి, ఓబీసీలో చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. ఓబీసీలోని ఇప్పుడు కొత్తగా ఎస్సీలో కూడా చాలా ఎక్కువ కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. ఇప్పుడు ఈ అన్నిటి మీద సికింద్రాబాద్ జోన్కి ఓన్లీ ఎస్సీకి 235 పోస్టులు అనుకుంటా. దానికి ఒక పోస్ట్కి 1097 మంది ఉన్నారండి, 1097 మంది ఉన్నారు. మిగతా ఈ యూఆర్కి కానీ ఓబీసీకి కానీ ఎవరికి అంతమంది లేరు ఒక పోస్ట్కి అయితే. ఎస్సీకి అయితే మాత్రం 1090, అంటే 1100 మంది, అప్రాక్సిమేట్లీ 1100 మంది ఉన్నారు ఒక పోస్ట్కి అయితే. వీళ్ళకైతే 500, 400, 600 ఈ రేంజ్లోనే ఉన్నారు ఒక పోస్ట్కి అయితే. ఎస్సీకి అయితే చాలా కాంపిటీషన్ అయితే ఉంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి చూసామా, 67 to 72. ఈడబ్ల్యూఎస్కి ఇప్పుడు చాలా కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందండి, ఎక్కువ ఉంది, కట్ ఆఫ్ కూడా ఎక్కువ ఉంటుంది ఈసారి. లాస్ట్ టైం అయితే ఎస్సీ ఎస్టీ కంటే కొంచెం తక్కువ ఉంది, ఈసారి అయితే అలా ఉంటుంది. ఈడబ్ల్యూఎస్కి కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది ఈసారి కట్ ఆఫ్ అయితే. నెక్స్ట్ ఎస్సీకి అయితే 66 to 70 ఈ మధ్యలో ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ఇది ఫైనల్ కట్ ఆఫ్, పీఈటీ అయితే కాదు, ఫైనల్ కట్ ఆఫ్. నెక్స్ట్ ఎస్టీకి అయితే 62 to 66 మధ్యలో ఉంటుంది ఎస్టీకి అయితే. అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మీరు పీఈటీకి క్వాలిఫై అయితే మీకు జాబ్ వచ్చినట్టు కాదని చెప్పాను కదా. మీరు పీఈటీకి 74 తీసేట్టు అనుకోండి కట్ ఆఫ్, మీరు దీనికంటే మినిమం ఒక 5 to 6 మార్క్స్ అనుకో, 5 to 6 మార్క్స్ అనేవి మీకు ఎక్స్ట్రా ఉంటే మీకు 100% మీకు ఇంకా దేవుడు కూడా ఆపలేడు మీ జాబ్ని. 5 to 6 మార్క్స్కి ఎక్కువ ఉండాలి, 5 to 6 మార్క్స్ కంటే ఎక్కువ ఉంటే కన్ఫామ్గా వస్తుంది జాబ్ అనేది. అంతేగాని పీఈటీ క్వాలిఫై అయిపోయారు, మీకు 74 వచ్చాయి, 73 తీసాడు కట్ ఆఫ్, 1 మార్క్ ఎక్స్ట్రా ఉంది, పీఈటీ క్వాలిఫై అయిపోయాము జాబ్ వచ్చేద్దంటే రాదు. మీకు మినిమం 5 to 6కి ఎక్కువే ఉండాలి మార్క్స్ అనేవి, అప్పుడనేదే మీకు 100% వస్తుంది జాబ్. అది ఇక నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఇంకొంచెం బాగా చదవండి, ఇంకొంచెం గట్టిగా చదవండి, బాగా ప్రిపేర్ అవ్వండి. కొంచెం పీఈటీ కంటే ఎక్కువ మార్క్స్ అనేవి రావాలి. నేను లాస్ట్ టైం అయితే పీఈటీ క్వాలిఫై అయిపోయాను, కానీ మరి అది 0.9లో ఉండిపోయింది వెయిటింగ్ లిస్ట్లో. అది ఇంకా స్టిల్ వెయిటింగ్ లిస్ట్లోనే ఉంది. ఇప్పుడు కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంది, చూసుకొని నెక్స్ట్ టైం ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చదవండి. ఇది ఫైనల్ కట్ ఆఫ్ అని కాదు, మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు అని చెప్తున్నాను. అన్ని జోన్స్కి ఈ రేంజ్లోనే ఉండొచ్చు. మన భువనేశ్వర్, చెన్నై, భువనేశ్వర్ అయితే దీనికంటే కొంచెం తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే కాంపిటీషన్ అనేది తక్కువ ఉంది. అది కొంచెం చూసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి కామెంట్స్లో, అవి సరి చేసుకుంటా. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల డబ్బులు ఏమి వచ్చేవి, కానీ మామూలు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదో చెప్తున్నాను.
అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.